ఇక్కడ మేము బెంగుళూరులో ఉండే ఫుడ్ స్ట్రీట్‌కి వచ్చాము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఫస్ట్ అయితే యాజ్ యూజువల్ మేము పానీపూరి తినడం స్టార్ట్ చేశాము. ఇవైతే ఫ్లేవర్డ్ పానీపూరీస్. నేనైతే జస్ట్ 2 పీసెస్ టేస్ట్ చేశాను అంతే. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అన్ని ఫ్లేవర్స్ ట్రై చేస్తున్నారు చూడండి. నాకు ఇంకొక్క పీస్ ఇవ్వమంటే ఇవ్వట్లేదు వీళ్ళు. నాకు కూడా పానీపూరి అంటే ఇష్టము అందరిలాగానే. బట్ నేను తినకూడదని ఇవ్వట్లేదు. ఇక్కడ ఒక చిన్న బాబుని చూసారు కదా! ఆ అబ్బాయి పేరు చిరు. మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ సన్ అనమాట. ఫుల్ ఎక్సైట్ ఫీల్ అవుతున్నాడు. డాన్స్ చేసుకుంటూ, ఆడుకుంటూ తింటున్నాడు. చూస్తున్నారు కదా ఎంత కారం ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్‌ని అలానే తింటున్నాడు. అడిగితే కారం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్ మేము సోయా చాప్స్ తిన్నాము. ఇవి ఆల్రెడీ హెచ్ఎస్ఆర్‌లో మేము టేస్ట్ చేసాము. అండ్ ఇక్కడ కూడా చాలా బాగున్నాయి క్రీమీ టెక్స్చర్‌తో. సోయా చాప్స్ తిన్నాక తట్టె ఇడ్లీ విత్ చట్నీ తిన్నాము. ఇడ్లీ ఏంది రొటీన్ ఫుడ్డే కదా అని అనుకోకండి. ఇక్కడైతే ఇడ్లీ చట్నీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండే. అసలు ఎంత బాగుండే తెలుసా! ఫుల్ స్మూత్‌గా చట్నీ టేస్ట్ కూడా సూపర్ ఉండే. ఆఫ్టర్ ఇడ్లీ మేము ఓలిగా తిన్నాము. ఓలిగా అంటే కొన్ని సైడ్స్ ఒబ్బట్లు, బొబ్బట్లు అని అంటారు. మేమైతే ఓలిగా అని అంటాము మా సైడ్. దీని టేస్ట్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉండే. పైనాపిల్, ఓలిగా, కోవా, డ్రై ఫ్రూట్స్, కోకోనట్ ఇంకా ఇలానే చాలా ఫ్లేవర్స్ ఉంటే. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ అంటే ఫుల్ హైప్ అవుతుండే ఫుడ్ అవ్రే బెల్లె దోస అంటే చిక్కుడు గింజలు అని అంటారు తెలుగులో. దాంతో దోస అనమాట. లైక్ చిక్కుడుకాయలతో దోస. ఇది ట్రై చేయాలి అని తీసుకున్నాము. దాంతోపాటు 2 టైప్స్ ఆఫ్ చట్నీ ఇచ్చినారు. ఐ థింక్ టమాటో చట్నీ అండ్ కోకోనట్ చట్నీ. దాంతోపాటు చెకోడీ కూడా తీసుకున్నాం సైడ్స్‌కి. నిజం చెప్పాలి అంటే అంత హైప్ ఇచ్చే అంత సీనే లేదు దీనికి. నార్మల్ టేస్టే ఉంది. అలా అని బ్యాడ్ కూడా కాదు. ఓకే అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మా వాడు చాక్లెట్ ఐస్ క్రీమ్ తింటున్నాడు. వానికి చాక్లెట్ ఫ్లేవర్స్ అంటే పిచ్చి అసలు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు అవ్రే బెల్లె దోస. ఒక షాప్‌లో బాలేదని చెప్పేసి మేము ఇంకొక షాప్‌లో కూడా ట్రై చేసినాం. అది కూడా పెద్ద ఫ్లాప్ అయింది. ఆఫ్టర్ దోస మేము రుమాల్ రోటీ ట్రై చేసాము. దాంతోపాటు పన్నీర్ కర్రీ ఇచ్చినారు. దీని టేస్ట్ కూడా దోస కంటే చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇవన్నీ చూసి ఏంది ఈమె ఇన్ని గనం తింటుంది అనుకోకండి. నేను జస్ట్ వీడియోస్ కోసం జస్ట్ స్టార్టింగ్‌లో తింటున్నా అంతే. తర్వాత మా ఫ్రెండ్స్ అందరం మేము షేర్ చేసుకునే తింటాము. మేము ఇవి తింటుండే మా చిరుబాబు వాళ్ళ డాడీతో వెళ్ళి మళ్ళీ చాక్లెట్ తీసుకొని వాళ్ళ మమ్మీకి చూపిస్తున్నాడు. ఇవన్నీ అయ్యాక లాస్ట్లో ఫుడ్ ఏదైనా రైస్ ఐటెం తినాలి అని తవా పలావ్ ట్రై చేసాము. దీనికి ఆయన ఏమేమో మసాలాలు వేసి కొంచెం హీట్ అయినాక ఆల్రెడీ చేసి పెట్టిన పలావ్ని అందులో కొంచెం కలిపి కొత్తిమీర కూడా వేసి ఫుల్గా కలుపుతూనే ఉన్నాడు. చూడ్డానికైతే మస్తు కలర్ఫుల్ అండ్ టెంప్టింగ్గా ఉండే రైస్ ఇది. నేనైతే ఎంత వెయిట్ చేస్తుండే తెలుసా! ఫుల్ ఆతృతతో ఎదురు చూస్తున్నా ఎట్లా ఉంటుందా అని చెప్పేసి. మీరు జస్ట్ నా ఎక్స్ప్రెషన్ని చూసి చెప్పొచ్చు అది ఎట్లా ఉంది అని చెప్పేసి. అది ఫుల్ ఖుషిగా తీసుకొని ఎట్లుంటుందా అని ట్రై చేస్తామంటే పెద్ద బిస్కెట్ అయింది ఈ రైస్ ఐటమ్. ఫ్లాప్ అంటే ఈ తవా పలావే జస్ట్ యావరేజ్ టేస్ట్. దీంతో కంపేర్ చేస్తే ఆ దోశనే బెటర్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ఇదిగో మళ్ళీ చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నాడు చిరు. ಇಷ್ಟ ಆಯ್ತಾ? ಏನು ಕುಡಿತಾರದು? ಯಾವಾಗಲೂ ಚಾಕ್ಲೇಟ್ ಫ್ಲೇವರ್ಸೇ. ಚಾಕ್ಲೇಟ್ ಐಸ್ ಕ್ರೀಮ್, ಚಾಕ್ಲೇಟ್ ಮಿಲ್ಕ್ ಶೇಕ್. పిల్లలకి ఎందుకో చాక్లెట్ ఫ్లేవర్స్ అంటే మస్తు ఇష్టం. అండ్ ఇవన్నీ అయినాక పాన్ లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే మేము ఫైనల్గా పాన్ టచ్ ఉండాలి అని ఒక్కొక్కరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాన్స్ తిన్నాము. డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఉండేవి. మా ఫుడ్ పాన్ తినడంతో ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇవన్నీ తిన్నాక మేము ఇంటికి వెళ్ళిపోయినాం ఇంకా. సో ఇక్కడ మీలో ఎవరైనా ట్రై చేశారా బెంగళూరులో ఉండే వివిపురం ఫుడ్ స్ట్రీట్లో? అండ్ ఇక్కడ మీకేం నచ్చింది? స్పెషల్గా హైప్ ఇచ్చే అంత సీన్ ఉందా దోశకి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.